తెలుగు సినీ రంగానికి సంబంధించిన వరకు నటి భానుమతి గారిది ఓ ప్రత్యేక అధ్యాయం. సినీ ప్రముఖులు జిత్తుజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని వరవిక్రయంలో కాలింది పాత్రతో వెండితెరపై వచ్చిన ఆమె తరువాత కాలంలో కేవలం నటనకే పరిమితం కాలేదు. గాయనిగా, సంగీత దర్శకురాలుగా, నిర్మాతగా, దర్శకురాలుగా, స్టూడియో అధినేత్రిగా బహుపాత్ర పోషణ చేశారు. బహుముఖీమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సినీ రంగంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. ఓ మహిళ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమైన చండీరాణి 1953 ఆగస్టు 28న విడుదలైంది. అంటే ఆ చిత్రం వచ్చి ఇవాల్టికి దాదాపుగా 70 ఏళ్లు దాటింది. తెలుగు తెరపై మహిళా దర్శకుల శకం ఆరంభమై ఇవాల్టికి 7 పదుల పండుగ పూర్తయిన వేళ. ఏమంత ఇష్టం లేకుండానే సినీ రంగానికి వచ్చి నటిగా ప్రస్థానం ప్రారంభించిన చరిత్ర భానుమతి గారిది. నటనలో వేళ్లు ఉన్నుకుంటున్న రోజుల్లోనే కృష్ణ ప్రేమ తదితర చిత్రాలకు దర్శక